నెక్స్ట్ థియరం చూడండి. సెకండ్ ట్రాన్స్లేషన్ ఆర్ సెకండ్ షిఫ్టింగ్ థియరం. థియరం ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్. ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పి, ఒక ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసే పీలో ఫంక్షన్ వస్తుంది, దాది ఎఫ్ ఆఫ్ పి అయితే, అండ్ జీ ఆఫ్ టీ అనే ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ టీ గ్రేటర్ దెన్ ఏ, g of t equal to 0, t less than a, then L of g of t equal to e power minus ap into f of p. థీరం చూడడానికి కష్టంగా ఉంటుందిలే కానీ చాలా సింపుల్గా వస్తుంది. అలానే ప్రాబ్లమ్స్ కూడా దీన్ని యూజ్ చేసుకొని చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా, జాగ్రత్తగా చూడండి. ఎఫ్ ఆఫ్ టీ ఫంక్షన్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఎఫ్ ఆఫ్ పి అంటున్నాడు. జీ ఆఫ్ టీ ఫంక్షన్ ఇంకోటి ఉంటుంది, అది ఎలా ఉంటుంది అంటే కనుక ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ లాగా ఉంటుంది, జీరో లాగా ఉంటుంది. ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ లాగా ఎప్పుడు ఉండాలి? టీ గ్రేటర్ దెన్ ఏ అయితే కనుక ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ లాగా ఉండాలి. టీ లెస్ దెన్ ఏ అయితే కనుక జీ ఆఫ్ టీ వాల్యూ జీరో అయితే కనుక దెన్ తర్వాత ఉండే మనం ప్రూవ్ చేస్తుంది. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏ ఫంక్షన్ కావాలి? ఈ జీ ఆఫ్ టీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే కనుక ఈ పవర్ మైనస్ ఏపీ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి. ఫంక్షన్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఎఫ్ ఆఫ్ పి ఉంది, ఎఫ్ ఆఫ్ పి వచ్చేస్తుంది డైరెక్ట్గా. ఇంకా ముందు దేంతో మల్టిప్లై చేయాలి? ఈ పవర్ మైనస్ ఏ ఇంటూ పి. పి అనేది వేరియబుల్, ఇంకే వాల్యూ కావాలి? ఏ వాల్యూ కావాలి. జీ ఆఫ్ టీలో అబ్జర్వ్ చేస్తే కనుక టీ గ్రేటర్ దెన్ ఏ, టీ లెస్ దెన్ ఏ కనిపిస్తూ ఉంటుంది. ఆ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మన ప్రాబ్లమ్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా, ఒకటి రెండు ప్రాబ్లమ్స్ చూడంగానే ప్రాబ్లమ్స్ ఈజీగా వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థీరం చూడండి. ఓకేనా, థీరం వస్తేనే, థీరం స్టేట్మెంట్ వస్తేనే ప్రాబ్లమ్స్ చేయగలం. ఎఫ్ ఆఫ్ టీ అనుకోవాలి, జీ ఆఫ్ టీ అనుకోవాలి. ఓకేనా, ఏ వాల్యూ తెలిస్తేనే మనం ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ కండిషన్ చూస్తే కనుక గివెన్ దట్ ఏమేమి ఇచ్చాడు గివెన్ కండిషన్లో? ఈఫ్ తర్వాత ఉండే మొత్తం గివెన్ కండిషన్, దెన్ తర్వాత మనం ఉండేది మనం ప్రూవ్ చేస్తుంది. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ స్మాల్ ఎఫ్ ఆఫ్ పి అంటున్నాడు. ఇంకా జీ ఆఫ్ టీ అనే ఫంక్షన్ డిఫైన్ చేశాడు. ఈ జీ ఆఫ్ టీ ఎలా ఉందంటున్నాడు? ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎలా ఉంది? జీరో లాగా ఉంది. టీ అనేది గ్రేటర్ దెన్ ఏ అయితే కనుక ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ అంటున్నాడు. టీ అనేది లెస్ దెన్ ఏ అయితే కనుక జీరో అంటున్నాడు. దాని తర్వాత ఉండేది మనం ప్రూవ్ చేస్తుంది. దేని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు? ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ యొక్క వాల్యూ మనకి కావాలి. ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ ఫార్ములా కనిపిస్తూ ఉంటుంది. ఈ జీ ఆఫ్ టీని ఎఫ్ ఆఫ్ టీ అనుకుంటే కనుక ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ లాగా ఉంది. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ డెఫినేషన్ చూస్తే కనుక ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటీ వస్తుంది. కాకపోతే ఎఫ్ ఆఫ్ టీ దగ్గర ఏముంది? జీ ఆఫ్ టీ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, ఇక్కడ ఫ్రమ్ ది డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ నుంచి ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ, ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటీ వస్తుంది. కాకపోతే ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏముంది? ఇక మనకి జీ ఆఫ్ టీ ఉంది కాబట్టి జీ ఆఫ్ టీ ఇంటూ డిటీ వస్తుంది. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు జీ ఆఫ్ టీ యొక్క వాల్యూ ఎలా కనిపిస్తుంది? టీ లెస్ దెన్ ఏ అయితే ఉంది, టీ గ్రేటర్ దెన్ ఏ అయితే ఉంది. అంటే టూ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి తర్వాత ప్రాబ్లమ్స్ గుర్తొచ్చినాయి. ఫస్ట్ యూనిట్లో దీన్ని సమ్ ఆఫ్ టూ ఇంటిగ్రేషన్స్గా స్ప్లిట్ చేసుకోవాలి. ఎందుకని? ఇక ఉండే ఫంక్షన్ టూ ఫంక్షన్స్గా స్ప్లిట్ చేశాడు కాబట్టి ఈ ఇంటిగ్రేషన్ ఏం చేయాలి? సమ్ ఆఫ్ టూ ఇంటిగ్రేషన్గా స్ప్లిట్ చేయాలి. ఇక్కడ లెస్ దెన్ ఏ అంటే కనుక 0 టు ఏ, టీ గ్రేటర్ దెన్ ఏ అంటే కనుక ఏ కంటే ఎక్కువ ఎక్కడ దాకా ఉండొచ్చు? ఇన్ఫినిటీ వరకు ఉండొచ్చు. కాబట్టి ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీని ఇంటిగ్రల్ 0 టు ఏ ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ జీ ఆఫ్ టీ డిటీగా రాస్తున్నాం. ఇది టీ లెస్ దెన్ ఏ అయితే కనుక ఏ టీ గ్రేటర్ దెన్ ఏ అంటే ఏ కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంటిగ్రల్ ఏ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ జీ ఆఫ్ టీ ఇంటూ డిటీగా రాస్తున్నాం. ఇప్పుడు ఇందులో ఫంక్షన్ యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఏ ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ 0 టు ఏలో ఉన్నప్పుడు జీ ఆఫ్ టీ యొక్క వాల్యూ 0 కాబట్టి 0 ఇంటూ డిటీ ప్లస్ ఇంటిగ్రల్ ఏ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ ఇక్కడ ఏ కంటే ఎక్కువగా ఉంటే కనుక జీ ఆఫ్ టీ యొక్క వాల్యూ ఎంత అంటాడు? ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ అంటున్నాడు ఇంటూ డిటీ వస్తుంది. ఓకేనా,
దట్ ఈస్ ఈక్వల్ టు ఈ ఇంటిగ్రేషన్ పక్కన జీరో ఉంది, జీరో కాన్స్టెంట్ బయటకు వస్తుంది. దీని యొక్క ఇంటిగ్రల్ వాల్యూ ఎంత వచ్చినా సరే జీరో మల్టిపుల్గా ఉంది అంటే కనుక వాల్యూ జీరో వస్తుంది. ప్లస్ రిమైనింగ్ ఏముంది, ఇంటిగ్రల్ ఏ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఇంటూ డిటీ ఉంది. జీరోను యాడ్ చేయడం వల్ల వాల్యూ చేంజ్ కాదు కాబట్టి ఇంటిగ్రల్ ఏ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఇంటూ డిటీ. దీని యొక్క ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక జాగ్రత్తగా చేయాలి. చూడండి, ఎఫ్ పక్కన టీ ఉండింటే కనుక ఇది ఎలా ఎఫ్ ఆఫ్ పి అని రాసేవాళ్ళం, కానీ ఎఫ్ పక్కన టీ మైనస్ ఏ ఉంది, ఇక్కడ డిటీ ఉంది కాబట్టి వేరియబుల్ని మార్చుకోవాలి. ఫంక్షన్ ఏం కనిపిస్తుంది, ఇక్కడ టీ మైనస్ ఏ ఉంది కాబట్టి టీ మైనస్ ఏని అనదర్ వేరియబుల్ యూలోకి మారుస్తున్నాం. టీ మైనస్ ఏ ఈక్వల్ టు యూ అనుకుంటే కనుక టీ యొక్క వాల్యూ ఎంత వస్తుందో రాసుకోవాలి. మైనస్ ఏ రైట్ సైడ్ పోతే ప్లస్ ఏ అవుతుంది, ఏ ప్లస్ యూ అవుతుంది కాబట్టి టీ ఈక్వల్ టు ఏ ప్లస్ యూ అవుతుంది. డిటీ వాల్యూ కనుక్కుంటే కనుక దీన్ని బోత్ సైడ్ సక్సెసివ్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే కనుక డిటీ ఈక్వల్ టు ఏ కాన్స్టెంట్ కాబట్టి జీరో అవుతుంది, యూ అనేది వేరియబుల్ కాబట్టి డియూ వస్తుంది. అంటే దట్ ఇంప్లైస్ డిటీ యొక్క వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, డియూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇక్కడ మనం వేరియబుల్ చేంజ్ అయిన టీలో యూ లేక మార్చాం కాబట్టి లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి. టీ ఈక్వల్ టు ఏ అయితే కనుక ఈ యొక్క లిమిట్ వాల్యూ ఎంత వస్తుంది, టీ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయితే కనుక ఈ యొక్క లిమిట్ వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, కాబట్టి ఈ సెన్స్ టీ ఈక్వల్ టు ఏ అయితే కనుక టీ ఈక్వల్ టు ఏ అయితే కనుక దట్ ఇంప్లైస్ యూ ఈక్వల్ టు ఏముంది, టీ మైనస్ ఏ ఉంది, టీ మైనస్ ఏ ఉంది కాబట్టి ఏ దగ్గర టీ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక టీ మైనస్ టీ జీరో అవుతుంది కాబట్టి యూ ఈక్వల్ టు జీరో వస్తుంది. కాబట్టి లోయర్ లిమిట్ యొక్క వాల్యూ ఎంత వస్తుంది, జీరో వస్తుంది. టీలో ఉన్నప్పుడు లోయర్ లిమిట్ ఏ ఉంది, టీలో ఉంది కాబట్టి అదే యూలోకి చేంజ్ చేస్తే కనుక లోయర్ లిమిట్ జీరో రాసుకోవాలి. అదే సిన్స్ టీ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయితే కనుక అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ అయితే కనుక యూ ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది, ఇన్ఫినిటీ మైనస్ ఏ వస్తుంది. ఇన్ఫినిటీకి యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మల్టిప్లై చేసినా మళ్ళీ వాల్యూ ఇన్ఫినిట్ వాల్యూ అవుతుంది కాబట్టి లోయర్ లిమిట్ యొక్క వాల్యూ జీరో వస్తుంది, అప్పర్ లిమిట్ యొక్క వాల్యూ ఏమొస్తుంది, ఇన్ఫైనట్ వాల్యూ వస్తుంది. లెఫ్ట్ సైడ్ మొత్తం దేనికి ఈక్వల్ అవుతుంది, ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీకి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈక్వల్ టు రైట్ సైడ్ సబ్స్టిట్యూట్ చేసి కనుక లేకపోతే దీన్ని ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ అనుకుంటే కనుక దీని సమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు ఇన్ఫినిటీ ఉంది. ఏ ఉన్నప్పుడు లిమిట్ వాల్యూ జీరో, ఇన్ఫినిటీ ఉన్నప్పుడు లిమిట్ వాల్యూ ఇన్ఫినిటీ కాబట్టి ఇంటిగ్రల్ జీరో టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పి ఇంటూ యూ లేక మార్చాలి. టీ ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది, ఏ ప్లస్ యూ వస్తుంది కాబట్టి టీ దగ్గర వాల్యూ ఏ ప్లస్ యూ వస్తుంది ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ అంటే కనుక యూ అనుకుంటున్నాం కాబట్టి ఎఫ్ ఆఫ్ యూ వస్తుంది. డిటీ యొక్క వాల్యూ డియూ కాబట్టి ఇంటూ డియూ వస్తుంది. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు అంటే దేర్ ఫోర్ ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈక్వల్ టు వాల్యూ ఏముంది, ఇంటిగ్రల్ జీరో టు ఇన్ఫినిటీ ఇంటిగ్రల్ జీరో టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పి ఇంటూ ఏ ప్లస్ యూ ఉంది. మైనస్ పి లోపలికి వెళ్ళిపోతే రెండింటినీ మల్టిప్లై చేస్తుంది. మైనస్ పి ఇంటూ ఏ అంటే కనుక మైనస్ ఏపీ, మైనస్ పి ఇంటూ యూ అంటే కనుక మైనస్ పి ఇంటూ యూ వస్తుంది. ఇంటూ పక్కనే ఉంది ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ డియూ ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ జీరో టు ఇన్ఫినిటీ. ఇది ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ లా ఉంది అనుకుంటే కనుక ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ రాసుకోవచ్చు. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ రాసి కనుక ఈ పవర్ మైనస్ ఏపీ ఇంటూ ఈ పవర్ మైనస్ పియూ వస్తుంది ఇంటూ ఎఫ్ ఆఫ్ ఈ ఇంటూ డియూ వస్తుంది. ఇక డి పక్కన ఏముంది, యూ ఉంది కాబట్టి యూ మాత్రమే వేరియబుల్ అవుతుంది, రిమైనింగ్ కాన్స్టెంట్ అవుతుంది. కానీ ఇందులో యూ లేదు కాబట్టి ఈ పవర్ మైనస్ ఏపీ కాన్స్టెంట్ అవుతుంది. ఈ పవర్ మైనస్ ఏపీని బయట రాసి కనుక ఇంటిగ్రల్ జీరో టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పియూ ఇంటూ ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ డియూ ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏపీ ఇంటూ జాగ్రత్తగా చూడండి మనకి ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పి అంటారు కదా. ఇక్కడ ఈ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే కనుక ఫార్ములా ఏముంటుంది, ఇంటిగ్రల్ జీరో టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పిటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటీ లాగా ఉంటే కనుక ఎఫ్ ఆఫ్ పి అంటాం. పి దగ్గర వాల్యూ పీనే ఉంది కాబట్టి ఈ మొత్తం దేనికి ఈక్వల్ అవుతుంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్
ఎఫ్ ఆఫ్ ఈ యొక్క వాల్యూకి ఈక్వల్ అవుతుంది. అక్కడ వేరియబుల్ ఈ పవర్ మైనస్ పీనే ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ పీకి ఈక్వల్ అవుతుంది. ఇది ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ యొక్క వాల్యూ. ఇక్కడ దేర్ఫోర్ ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏపీ ఇంటూ ఎఫ్ ఆఫ్ పీ అవుతుంది. దీన్ని సెకండ్ ట్రాన్స్లేషన్ లేదా సెకండ్ షిఫ్టింగ్ థీరం అంటాం. ఓకేనా? కాబట్టి ప్రాబ్లం చేసేటప్పుడు థీరం స్టేట్మెంట్ మొత్తం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటూనే చేయగలం. ఓకేనా? ఎఫ్ ఆఫ్ టీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ పీలో వస్తుంది, దాన్ని ఎఫ్ ఆఫ్ పీ అనుకోవాలి. జీ ఆఫ్ టీ ఇలా ఫంక్షన్ డిఫైన్ చేస్తే కనుక జీ ఆఫ్ టీ ఇలా ఫంక్షన్ డిఫైన్ చేస్తే కనుక ఆ జీ ఆఫ్ టీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ రావాలి అంటే కనుక పీలో ఫంక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని దేంతో మల్టిప్లై చేయాలి? ఈ పవర్ మైనస్ ఏపీతో మల్టిప్లై చేయాలి. ఆ ఏ కాన్స్టెంట్ ఎలా వస్తుంది అంటే కనుక ఈ ఫంక్షన్ డిఫైన్ చేసినట్టు టీ గ్రేటర్ దెన్ ఏ అని టీ లెస్ దెన్ ఏ అని కనిపిస్తూ ఉంటుంది. ఆ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకు కావాల్సినటువంటి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ జీ ఆఫ్ టీ యొక్క వాల్యూ వస్తుంది. థీరం ఇంపార్టెంట్. థీరం మీద ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ప్రాబ్లమ్స్ చేసేప్పుడు స్టేట్మెంట్ మొత్తం బాగా తెలిస్తేనే ప్రాబ్లమ్స్ ఈజీగా వస్తాయి. స్టేట్మెంట్ తెలియకుండా ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రాబ్లమ్స్ చేయలేం. ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్ తర్వాత చూడండి. అనదర్ ఫార్మ్ ఆఫ్ సెకండ్ షిఫ్టింగ్ థీరం. ఈ సెకండ్ షిఫ్టింగ్ థీరంకి ఇంకొక ఫామ్ ఉంది. ఓకేనా? దీనికి ప్రూఫ్ అవసరం లేదు, ఒక్కటో రెండో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికోసం మాత్రమే స్టేట్మెంట్ చెప్పాం. ఓకేనా? కాబట్టి ఈ ఏ ఫామ్లో ఉంటుందో చూడండి. ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పీ, ఎఫ్ ఆఫ్ టీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఎఫ్ ఆఫ్ పీ ఇచ్చాడు. ఏ గ్రేటర్ దెన్ 0 అయితే కనుక ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ ఏ లాగా ఉంటే కనుక ఇందాక మనకి జీ ఆఫ్ టీ ఉండి ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ వాల్యూ రాసాం. ఓకేనా? ఇప్పుడు ఎఫ్ ఆఫ్ టీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఎఫ్ ఆఫ్ పీ అయితే కనుక ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ ఏ లాగా ఉంటే కనుక దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూకి ఏమవుతుంది? ఈ పవర్ మైనస్ ఏపీ ఇంటూ ఎఫ్ ఆఫ్ పీ రాసుకోవచ్చు. ఓకేనా? ఓన్లీ మనకి జీ ఆఫ్ టీ అనేది ఇలా చెప్పాను చూడండి. ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ టీ గ్రేటర్ దెన్ ఏ టీ లెస్ దెన్ ఏ అయితే కనుక జీ ఆఫ్ టీ వాల్యూ 0. అలా కాకుండా ఇలా ఉన్నా సరే ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ ఏ లాగా ఉంటే కనుక దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కూడా ఏం అప్లై చేయొచ్చు? సెకండ్ షిఫ్టింగ్ థీరం అప్లై చేసి వాల్యూ రాసుకోవచ్చు. ఈ పవర్ మైనస్ ఏపీ ఇంటూ ఎఫ్ ఆఫ్ పీ రాసుకోవచ్చు. హెచ్ ఆఫ్ టీ అంటే కనుక 1 టీ గ్రేటర్ దెన్ 0, హెచ్ ఆఫ్ టీ అంటే 0 టీ లెస్ దెన్ 0. అలా ఫంక్షన్ ఉంటే కనుక ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ ఏ లాగా ఉంటే కనుక దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ రావాలంటే కనుక అనదర్ ఫార్మ్ ఆఫ్ సెకండ్ షిఫ్టింగ్ థీరం అప్లై చేయాలి. సెకండ్ షిఫ్టింగ్ థీరం రైట్ సైడ్ ఏముంటుంది అక్కడ మనకి? ఈ పవర్ మైనస్ ఏపీ ఇంటూ ఎఫ్ ఆఫ్ పీ. ఏ వాల్యూ కావాలి? టీ మైనస్ ఏ లాగా ఉండేదాన్ని ఏ వాల్యూ అంటాం? ఎఫ్ ఆఫ్ పీ అంటే కనుక ఎఫ్ ఆఫ్ టీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే కనుక పీలో ఫంక్షన్ వస్తుంది, దాన్నే ఎఫ్ ఆఫ్ పీ అంటాం. ఓకేనా? ఇది అనదర్ ఫార్మ్ ఆఫ్ సెకండ్ షిఫ్టింగ్ థీరం అంటాం. దీని మీద 1 or 2 ప్రాబ్లమ్స్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా? ప్రాబ్లం చెప్పేటప్పుడు ఎలా చేయాల్సింది చెప్తాను, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ తర్వాత ప్రాబ్లం చూద్దాం. చూడండి సెకండ్ షిఫ్టింగ్ థీరం మీద. ఓకేనా? చూడండి సెకండ్ షిఫ్టింగ్ థీరం మీద ప్రాబ్లం. అక్కడ జీ ఆఫ్ టీ కనపడంగానే సెకండ్ షిఫ్టింగ్ థీరం అప్లై చేయాలని మనకు అర్థం కావాలి. ఓకేనా? ఫైండ్ ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ జీ ఆఫ్ టీ అంటే కనుక ఈ పవర్ టీ మైనస్ ఏ ఉంది, 0 ఉంది. ఓకేనా? ఇందాకలా కనిపిస్తుందా? ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ లాగా ఉంది. టీ గ్రేటర్ దెన్ ఏ అయితే కనుక టీ లెస్ దెన్ ఏ అయితే కనుక జీ ఆఫ్ టీ ఈక్వల్ టు 0 అంటున్నాడు. కాకపోతే ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ టీ మనం అనుకోవాలి. ఓకేనా? ఎఫ్ ఆఫ్ టీ ఎలా అనుకోవాలి అంటే కనుక జాగ్రత్తగా చూడండి. లెట్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఈ జీ ఆఫ్ టీలో మనం థీరం చేసేటప్పుడు జీ ఆఫ్ టీ ఈక్వల్ ఎలా కనిపిస్తూ ఉందో మనకి ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ లాగా ఉంటుంది. అంటే ఇక్కడ ఉండే ఫంక్షన్ ఈ జీ ఆఫ్ టీ ఈక్వల్ ఎలా ఉంటుందో మనకి థీరం స్టేట్మెంట్లో ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఉంటుంది, 0 ఉంటుంది. టీ గ్రేటర్ దెన్ ఏ అయితే ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ అంటాం. టీ లెస్ దెన్ ఏ అయితే కనుక జీ ఆఫ్ టీ ఈక్వల్ టు 0 ఇచ్చినాడు. ఇక్కడ ఒక జీ ఆఫ్ టీ టీ లెస్ దెన్ ఏ అయితే ఉంది, టీ గ్రేటర్ దెన్ ఏ అయితే ఉంది. కానీ మనకేం కావాలి? ఎఫ్ ఆఫ్ టీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ తెలిస్తేనే, అంటే ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ ఎఫ్ ఆఫ్ పీలో తెలిస్తేనే మనం దాని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలం. కాబట్టి ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ వాల్యూ ఫస్ట్ ఎఫ్ ఆఫ్ టీ కావాలి. ఎఫ్ ఆఫ్ టీ ఎలా కన్సిడర్ చేస్తాము అంటే కనుక జీ ఆఫ్ టీ
ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ లాగా ఉంటుంది. ఇది ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ లాగా ఉంది అనుకోవాలి. అంటే ఫంక్షన్ దేంట్లో ఉంది, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లో ఉంది కాబట్టి ఈ పవర్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ, టీ దగ్గర టీనే ఉంది కాబట్టి లెట్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఈ పవర్ టీ అనుకోవాలి. దీని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఎఫ్ ఆఫ్ పి అయితే కనుక ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి సెకండ్ షిఫ్ట్ అయితే అప్లై చేసి ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ వాల్యూ రాయాలి అంటే కనుక వాడు ఇచ్చినటువంటి జీ ఆఫ్ టీ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రాసుకోవాలి, ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ రాయాలి. ఎఫ్ ఆఫ్ టీ ఎలా వస్తుంది, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కాబట్టి ఈ పవర్ టీ మైనస్ ఏ లాగా ఉంటుంది కాబట్టి టీ మాత్రమే రాసుకోవాలి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఈ ఆఫ్ టీ ఈ పవర్ టీ అయితే కనుక దీని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే కనుక ఈ పవర్ టీ ఉంది. మనకి ఈ పవర్ టీ యొక్క ఆల్రెడీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ రాస్తుంటాం. ఇది ఈ పవర్ ఏ ఇంటూ టీ లాగా ఉంది అనుకుంటే కనుక ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్మ్ ఏంటిది, ఈ పవర్ ఏటీ యొక్క 1/p మైనస్ ఏ దగ్గర వాల్యూ 1 ఉంది కాబట్టి 1/p మైనస్ 1 వస్తుంది. ఇది ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ యొక్క వాల్యూ. సెకండ్ షిఫ్టింగ్ థియరంలో స్టార్టింగ్లో చూడండి, ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ ఏమనుకుంటాడు, ఎఫ్ ఆఫ్ పి అనుకుంటాడు కాబట్టి ఎఫ్ ఆఫ్ పి యొక్క వాల్యూ ఎంత ఉంది, 1/p మైనస్ 1 ఉంది. కాబట్టి సెకండ్ షిఫ్టింగ్ థియరం అప్లై చేసి ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ వాల్యూ రావాలి అంటే కనుక మన దగ్గర ఎఫ్ ఆఫ్ పి యొక్క వాల్యూ కావాలి. ఈ ఎఫ్ ఆఫ్ పి యొక్క వాల్యూ ఎలా వస్తుంది అంటే కనుక ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పి వాల్యూ వస్తుంది. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ రావాలి అంటే కనుక ఎఫ్ ఆఫ్ టీని కన్సిడర్ చేయాలి. వచ్చినటువంటి జీ ఆఫ్ టీ నుంచి ఎఫ్ ఆఫ్ టీని రాసుకుంటే కనుక ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ వస్తుంది. ఈ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అనేది పీలో ఫంక్షన్ ఉంటుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ పి అనుకుంటాం. ఓకేనా, ఇప్పుడు ఏం అప్లై చేయాలి అంటే కనుక బై సెకండ్ షిఫ్టింగ్ థియరం నుంచి, బై సెకండ్ షిఫ్టింగ్ థియరం జాగ్రత్తగా చూడండి, బై సెకండ్ షిఫ్టింగ్ థియరం నుంచి దీని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలం. థియరం స్టేట్మెంట్ చూస్తే కనుక ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈక్వల్ ఏముంటుంది మనకి రైట్ సైడ్ ఈ పవర్ మైనస్ ఏపీ ఇంటూ ఎఫ్ ఆఫ్ పి ఉంటుంది. ఇక్కడ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, ఎఫ్ ఆఫ్ పి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ చూడండి ఏ వాల్యూ ఎలా తెలుస్తుంది అంటే కనుక జీ ఆఫ్ టీలో వాడు టీ గ్రేటర్ దెన్ ఏ టీ లెస్ దెన్ ఏ కనిపిస్తూ ఉంటుంది. ఈ లెస్ దెన్ రైట్ గ్రేటర్ దెన్ రైట్ సైడ్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని ఏ అంటాం. ఏ అంటే ఏనే ఉంది కాబట్టి ఏ వాల్యూ ఏనే వస్తుంది. ఈ పవర్ మైనస్ ఏపీ ఇంటూ ఎఫ్ ఆఫ్ పి. ఎఫ్ ఆఫ్ పి అంటే కనుక ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ యొక్క వాల్యూ ఎఫ్ ఆఫ్ పి కాబట్టి ఎఫ్ ఆఫ్ పి అంటే వాల్యూ ఎంత ఉంది, 1/p మైనస్ 1 ఉంది ఇంటూ 1/p మైనస్ 1. ఈ పవర్ మైనస్ ఏపీ ఇంటూ 1 అంటే కనుక ఈ పవర్ మైనస్ ఏపీ వస్తుంది. బై డినామినేటర్ వాల్యూ ఎంత ఉంది, p మైనస్ 1 ఉంది కాబట్టి ఈ పవర్ మైనస్ ఏపీ బై p మైనస్ 1 అనేది ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ యొక్క వాల్యూ అవుతుంది. ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్ 2-3 ప్రాబ్లమ్స్ చూడగానే ఆటోమేటిక్గా ఐడియా వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ఫైండ్ ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ. ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ అనగానే సెకండ్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలి. ఈ ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏం డిఫైన్ చేసి ఉండాలి, జీ ఆఫ్ టీ ఫంక్షన్ డిఫైన్ చేయాలి. జీ ఆఫ్ టీ ఈక్వల్ టు ఏమంటున్నా అంటే వాడు సైన్ ఆఫ్ టీ మైనస్ π/3. జాగ్రత్తగా చూడండి, సైన్ ఆఫ్ టీ మైనస్ π/3 అంటాడు. నెక్స్ట్ 0 అంటాడు. సైన్ ఆఫ్ టీ మైనస్ π/3 ఎప్పుడు అంటున్నా అంటే కనుక టీ గ్రేటర్ దెన్ π/3 అయితే కనుక, జీ ఆఫ్ టీ ఈక్వల్ టు 0 ఎప్పుడు అంటున్నా అంటే కనుక టీ లెస్ దెన్ π/3 అయితే కనుక. ఓకేనా, ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ అనగానే సెకండ్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలి. సెకండ్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ వాల్యూ కావాలి, ఇంకా ఏ వాల్యూ కావాలి, ఎఫ్ ఆఫ్ టీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ కావాలి. లెట్స్ ఎఫ్ ఆఫ్ టీ ఫంక్షన్ మనం డిఫైన్ చేసుకోవాలి. మనం డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. జీ ఆఫ్ టీ అబ్జర్వ్ చేసి కనుక ఎఫ్ ఆఫ్ టీ యొక్క వాల్యూ వస్తుంది. ఓకేనా, థియరం స్టేట్మెంట్ అందుకే జాగ్రత్తగా రావాలని చెప్పింది. జీ ఆఫ్ టీ కూడా ఎలా ఉంటుందో మనకి ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ లాగా ఉంటుంది. కాబట్టి ఏ అంటే కనుక π/3, ఎఫ్ ఆఫ్ టీ అంటే కనుక సైన్ టీ అవుతుంది. జీ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ లాగా ఉంటుంది కాబట్టి లెట్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ ఏమనుకోవాలి, సైన్ టీ అనుకోవాలి. జాగ్రత్తగా అర్థమవుతుందా? ఎఫ్ ఆఫ్ టీ డిఫైన్ చేస్తేనే సెకండ్ షిఫ్టింగ్ థియరం మనం ఈజీగా అప్లై చేయగలం. ఓకేనా, కాబట్టి జీ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్
టీ మైనస్ ఏ లాగా ఉంటుంది కాబట్టి ఏ ఈక్వల్ టు వాల్యూ పై బై 3 అవుతుంది. ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ ఏమవుతుంది సైన్ పక్కన టీ ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు సైన్ టీ అవుతుంది. అండ్ ఇంకా ఏ ఈక్వల్ టు వాల్యూ ఎంత అవుతుంది లిమిట్ వాల్యూ పై బై 3 అవుతుంది. ఈ ఎఫ్ ఆఫ్ టీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే సైన్ టీ కాబట్టి ఎల్ ఆఫ్ సైన్ టీ రాస్తాం. ఓకేనా ఎఫ్ ఆఫ్ ఈ సైన్ టీని సైన్ ఏటీ లాగా ఉంది అనుకుంటే కనుక టీ ఎక్కువ కోఎఫిషియంట్ ఎంత ఉంది 1 ఉంది. ఆ 1ని ఏ అనుకుంటే కనుక ఎల్ ఆఫ్ సైన్ ఏటీ లాగా ఉంది. ఎల్ ఆఫ్ సైన్ ఏటీ అంటే కనుక ఫస్ట్ యూనిట్లో ఫార్ములాస్ గుర్తు రావాలి. ఎల్ ఆఫ్ సైన్ ఏటీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఎంత వస్తుంది ఏ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వస్తుంది. ఏ యొక్క వాల్యూ 1 కాబట్టి 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ ఏమొస్తుంది 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది. ఈ వచ్చిన ఫంక్షన్ పీలో ఉంటుంది కాబట్టి దాన్ని ఏమనుకోవాలి ఎఫ్ ఆఫ్ పి అనుకుంటే కనుక ఎఫ్ ఆఫ్ పి యొక్క వాల్యూ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1 ఉంది. స్టేట్మెంట్ గుర్తొస్తుందా ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పి అంటున్నాడు. ఆ ఎఫ్ ఆఫ్ పి వాల్యూ రావాలి అంటే కనుక ఎఫ్ ఆఫ్ టీ యొక్క ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ టీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఎఫ్ ఆఫ్ టీని రాసుకోవాలి. ఈ ఎఫ్ ఆఫ్ టీ ఎక్కడి నుంచి వస్తుంది జీ ఆఫ్ టీ నుంచి వస్తుంది. ఓకేనా ఇది ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ లాగా డిఫైన్ చేస్తున్నాడు కాబట్టి మనకి సెకండ్ షిఫ్టింగ్ థియరంలో ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు సైన్ టీ వస్తుంది. ఆ మైనస్ తర్వాత ఉండే వాల్యూ ఏ అవుతుంది ఏ ఈక్వల్ టు పై బై 3 అవుతుంది. ఓకేనా ఇప్పుడు ఏది అప్లై చేయాలి బై సెకండ్ షిఫ్టింగ్ థియరం నుంచి బై సెకండ్ షిఫ్టింగ్ థియరం అప్లై చేస్తే కనుక ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ ఎఫ్ ఆఫ్ పి ఉంది ఏ వాల్యూ ఉంది కాబట్టి దేని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం దాని నుంచి ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ వాల్యూ వస్తుంది. ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈక్వల్ టు సెకండ్ షిఫ్టింగ్ థియరం ఫార్ములా అయింది రైట్ సైడ్ ఈ పవర్ మైనస్ ఏపీ ఇంటూ ఎఫ్ ఆఫ్ పి వస్తుంది. ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏ అంటే లిమిట్ వాల్యూ ఎంత ఉంది పై బై 3 ఉంది కాబట్టి ఈ పవర్ మైనస్ పై బై 3 ఇంటూ పి వస్తుంది ఇంటూ ఎఫ్ ఆఫ్ పి. ఎఫ్ ఆఫ్ పి అంటే వాల్యూ ఎంత ఉంది 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1 ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఈ 1తో మల్టిప్లై చేసే పైన వాల్యూ చేంజ్ కాదు పై బై 3 ఇంటూ పి అంటే కనుక మైనస్ పి పై పీ బై 3 వస్తుంది. బై డినామినేటర్లో వాల్యూ ఎంత ఉంది పీ స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది. ఇది ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా ఇక్కడ సెకండ్ షిఫ్టింగ్ థియరం అప్లై చేసేటప్పుడు మీరు బాగా నోట్ చేయాల్సింది ఏంటిది ఎఫ్ ఆఫ్ టీ ఫంక్షన్ జాగ్రత్తగా రాసుకోవాలి. ఏ లిమిట్ రాసిన తర్వాత ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ వచ్చినటువంటి ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ పి అనుకుంటే కనుక ఇంకా తర్వాత లైన్ చాలా ఈజీగా వస్తుంది. సెకండ్ షిఫ్టింగ్ థియరం అప్లై చేస్తాం అందులో ఏ వాల్యూ ఎఫ్ ఆఫ్ పి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ప్రాబ్లం అయిపోయినట్టే. ఓకేనా నెక్స్ట్ తర్వాత థర్డ్ వన్ చూడండి ఫైండ్ ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ వేర్ జీ ఆఫ్ టీ ఈక్వల్ టు sin of t minus 2 pi by 3 t greater than 2 pi by 3 g of t equal to 0 t less than 2 pi by 3 అర్థమవుతుందా లెట్ ఫస్ట్ దేని రాసుకోవాలి ఎఫ్ ఆఫ్ టీ g of t equal to f of t minus ఏ లాగా ఉంది అనుకుంటే కనుక ఎఫ్ ఆఫ్ టీ యొక్క వాల్యూ సైన్ పక్కన వేరియబుల్ టీ ఉంది కాబట్టి సైన్ టీ టీ మైనస్ ఏ లాగా ఉంది కాబట్టి ఏ యొక్క వాల్యూ ఏమొస్తుంది 2 పై బై 3 వస్తుంది. ఏ ఈక్వల్ టు 2 పై బై 3 ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు సైన్ టీ సేమ్ యాస్టీస్గా ఈనాటి ప్రాబ్లమే. ఎఫ్ ఆఫ్ టీ ఉంది కాబట్టి ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ రాసుకోవాలి. ఎఫ్ ఆఫ్ టీ అంటే కనుక సైన్ టీ ఉంది ఇది సైన్ ఏటీ లాగా ఉంది అనుకుంటే కనుక ఎల్ ఆఫ్ సైన్ ఏటీ అంటే కనుక పీ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏ వాల్యూ 1 కాబట్టి 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ వస్తుంది 1 స్క్వేర్ ఇంటూ 1 ఈ వచ్చిన ఫంక్షన్ పీలో ఉంటుంది కాబట్టి ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పీ అనుకోవాలి. ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ కనుక్కోవాలి అంటే కనుక ఏ తరం అప్లై చేయాలి సెకండ్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలి. బై సెకండ్ షిఫ్టింగ్ థియరం అప్లై చేస్తే కనుక మనకి ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ యొక్క వాల్యూ వస్తుంది. బై సెకండ్ షిఫ్టింగ్ థియరం నుంచి ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుంది ఈ పవర్ మైనస్ ఏపీ ఇంటూ ఎఫ్ ఆఫ్ పీ వస్తుంది. ఇందులో ఏ వాల్యూ ఎఫ్ ఆఫ్ పీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ అంటే వాల్యూ ఎంత ఉంది 2 పై బై 3 కాబట్టి మైనస్ 2 పై బై 3 ఇంటూ పీ వస్తుంది ఇంటూ ఎఫ్ ఆఫ్ పీ యొక్క వాల్యూ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1
పైన 1తో మల్టిప్లై చేయడంలో వాల్యూ చేంజ్ కాదు కాబట్టి మైనస్ 2πp/3 బై డినామినేటర్ వాల్యూ ఎంత వస్తుంది p² + 1 వస్తుంది. అదే సెకండ్ షిఫ్టింగ్ థియరం నుంచి L ఆఫ్ g ఆఫ్ t యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ తర్వాత ఫోర్త్ వన్ చూడండి, ఫైండ్ L ఆఫ్ g ఆఫ్ t, find L of g of t where g of t equal to cos of t minus π/3 cos of t minus π/3 0. cos of t minus π/3 ఎప్పుడంటే కనుక t greater than π/3 అయితే కనుక 0 ఎప్పుడంటే కనుక t less than π/3 అయితే. సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా ప్రాబ్లం ఒకటే, ఓకేనా. కాబట్టి ఫస్ట్ ఏం రాసుకోవాలి, ఎఫ్ ఆఫ్ టీ ఏ వాల్యూ రాసుకోవాలి. జీ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎలాగ ఉంటుంది, కాబట్టి ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఫంక్షన్ కాస్ట్లో ఉంది, వేరియబుల్ టీ ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు కాస్ టీ అనుకోవాలి. ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎలా ఉంది కాబట్టి ఏ యొక్క వాల్యూ ఎంత అవుతుంది π/3 అవుతుంది, ఏ ఈక్వల్ టు π/3 అవుతుంది. ఏ వాల్యూ ఉంది ఎఫ్ ఆఫ్ పీ వాల్యూ రావాలి. ఎఫ్ ఆఫ్ పీ రావాలి అంటే కనుక ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ కనుక్కోవాలి. ఎఫ్ ఆఫ్ టీ అంటే కనుక కాస్ టీ ఉంది, కాస్ ఏటీ లాగా ఉంది అనుకుంటే కనుక ఏ యొక్క వాల్యూ 1 అవుతుంది. ఎల్ ఆఫ్ కాస్ ఏటీ యొక్క ఫార్ములా p/p² + a², ఏ వాల్యూ 1 కాబట్టి p/p² + 1² వస్తుంది. ఇస్ ఈక్వల్ టు p/p² + 1² అంటే 1. ఈ వచ్చిన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ పి అనుకుంటే కనుక ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ యొక్క వాల్యూ ఎఫ్ ఆఫ్ పి ఉంది, ఏ వాల్యూ ఉంది. సెకండ్ షిఫ్టింగ్ థియరం అప్లై చేసి కనుక ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ యొక్క వాల్యూ వస్తుంది. కాబట్టి బై సెకండ్ షిఫ్టింగ్ థియరం అప్లై చేసి కనుక దేని యొక్క వాల్యూ వస్తుంది మనకి ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ యొక్క వాల్యూ వస్తుంది. ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈక్వల్ టు సెకండ్ షిఫ్టింగ్ థియరం నుంచి e⁻ AP ఇంటూ ఎఫ్ ఆఫ్ పి వస్తుంది. ఇందులో ఏ వాల్యూ ఎఫ్ ఆఫ్ పి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక e⁻ ఏ యొక్క వాల్యూ π/3 ఉంది ఇంటూ పి, ఎఫ్ ఆఫ్ పి అంటే కనుక p/p² + 1 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు రాసుకోవచ్చు ఏ ఇంటూ బి అన్న బి ఇంటూ ఏ ఒకటే కాబట్టి పొరపాటున దీన్ని క్యాన్సిల్ చేశారు, ఓకేనా. కాబట్టి p ఇంటూ e⁻ πp/3 బై డినామినేటర్లో వాల్యూ ఏముంది p² + 1 వస్తుంది. ఇది ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఫిఫ్త్ వన్ సిక్స్త్ వన్ హోంవర్క్ చేయాలి. Find L of g of t where g of t equal to cos of t minus 2π/3 where t is greater than 2π/3, 0, t is less than 2π/3. ఫోర్త్ ప్రాబ్లం ఏదైతే ఉందో సేమ్ యాస్టిస్ గా మొత్తం అదే. దీని ముందు నాలుగో ప్రాబ్లం చెప్పాను కదా, నాలుగోది సేమ్ ఏ వాల్యూ మాత్రమే చేంజ్ అవుతుంది. అక్కడ ఏ ఈక్వల్ టు π/3 ఉంది, ఇక్కడ ఏ ఈక్వల్ టు 2π/3 ఉంది, మొత్తం యాస్టిస్ గా ఫోర్త్ ప్రాబ్లం, ఓకేనా. ఇంపార్టెంట్ ప్రాబ్లం చేయకుండా ఉండేది. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఇది కూడా హోంవర్క్. ఫైండ్ ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ, ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. వేర్ జీ ఆఫ్ టీ ఈక్వల్ టు cos of t minus 3π/4 if t is greater than 3π/4, 0, t is less than 3π/4. కాబట్టి ఫిఫ్త్ వన్ సిక్స్త్ వన్ రెండు కాస్ట్లీ పక్కన వేరియబుల్ t ఉంది, ఏ వాల్యూ మాత్రమే చేంజ్ అవుతుంది. ఫోర్త్ ప్రాబ్లం లో ఏ ఈక్వల్ టు π/3 ఉంటుంది, ఫిఫ్త్ వన్ లో ఏ దగ్గర 2π/3 సబ్స్టిట్యూట్ చేయాలి, సిక్స్త్ ప్రాబ్లం అయితే కనుక ఏ దగ్గర వాల్యూ 3π/4 సబ్స్టిట్యూట్ చేయాలి, ఓకేనా. బట్ ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక సెకండ్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలి. సెకండ్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలంటే కనుక ఎఫ్ ఆఫ్ టీని ఏ వాల్యూ రాసుకొని ఆ ఎఫ్ ఆఫ్ టీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి వచ్చిందని ఎఫ్ ఆఫ్ పి అనుకుంటే కనుక సెకండ్ షిఫ్టింగ్ థియరంలో ఎఫ్ ఆఫ్ పి వాల్యూ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కనుక మనకు కావాల్సినటువంటి ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ యొక్క వాల్యూ వస్తుంది, ఓకేనా. ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్, ఈ రెండు మీరు హోంవర్క్ చేసేసేయండి, ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t minus 2 whole cube into u of t minus 2 ఉంది. దీని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి. దీనికి అనదర్ ఫార్మ్ ఆఫ్ సెకండ్ షిఫ్టింగ్ థియరం అప్లై చేస్తే దీని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలం, ఓకేనా. గివెన్ ఫంక్షన్ ఏమి చేయాలి మనకి t minus 2 whole cube into u of t minus 2 ఉంది. దీన్ని ఏమనుకుంటున్నాను నేను ఇక్కడ f of t minus 2 whole cube into
అక్కడ మనకి సెకండ్ షిఫ్టింగ్ థీరం లో ఇక్కడ h ఉంటుంది ఓకేనా కాబట్టి ఇక్కడ ఏం ఇచ్చాడు u ఇచ్చాడు కాబట్టి f of t minus 2 whole cube into u of t minus 2 లాగా ఉంటుంది ఇక్కడ పవర్ లో ఈ 2 ని e అనుకుంటే గనక పవర్ లో వాల్యూ అవసరం లేదు అంటే దీంతో కంపేర్ చేయాలి కంపేర్ ఇచ్చినటువంటి ఫంక్షన్ ని f of t minus a into u of t minus a తో కంపేర్ చేసి గనక హియర్ a దగ్గర వాల్యూ ఎంత ఉంది మనకి 2 ఉంది f of t యొక్క వాల్యూ కావాలి f of t వాల్యూ ఎందుకు కావాలి సెకండ్ షిఫ్టింగ్ థీరం అప్లై చేయాలంటే గనక l of f of t యొక్క వాల్యూ కావాలి ఓకేనా కాబట్టి లెట్ f of t యొక్క వాల్యూ ఎలా కన్సిడర్ చేయాలి అంటే గనక ఇది f of t minus a into h of t minus a లేదా u of t minus a అనుకుంటే గనక f of t minus a ఉంది t దగ్గర వాల్యూ t నే ఉంది కానీ పవర్ ఎంత ఉంది 3 ఉంది కాబట్టి f of t ఈక్వల్ ఏమనుకోవాలి t క్యూబ్ అనుకుంటే గనక దీని నుంచి l of f of t యొక్క వాల్యూ వస్తుంది మరి l of f of t ఈక్వల్ ఏమొస్తుంది l of f of t అంటే గనక t క్యూబ్ ఉంది 3 ని n అనుకుంటే గనక l of t 4 ఎంత ఉంది n అనేది ఇంటిజర్ కాబట్టి l of t 4 n ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై p4 n ప్లస్ 1 n దగ్గర వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేసి గనక 3 ఫ్యాక్టోరియల్ బై p4 3 ప్లస్ 1 3 ఫ్యాక్టర్ అంటే 3 into 2 into 1 6 వస్తుంది 3 ప్లస్ 1 అంటే 4 కాబట్టి 6 బై p4 4 వస్తుంది ఇది l of f of t యొక్క వాల్యూ దీన్ని అనుకోవాలి f of p అనుకోవాలి ఏ వాల్యూ 2 ఉంది f of p వాల్యూ ఉంది కాబట్టి బై అనదర్ ఫార్మ్ ఆఫ్ సెకండ్ షిఫ్టింగ్ థీరం నుంచి బై అనదర్ ఫార్మ్ ఆఫ్ second shifting theorem another form of second shifting theorem అప్లై చేస్తే గనుక l of f of t minus a into h of t minus a యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు ప్లస్ ఈక్వల్ l of f of t minus a అంటే గనుక t minus 2 కి వస్తుంది h దగ్గర u ఉంది కాబట్టి u of t minus 2 వస్తుంది ఈ సెకండ్ షిఫ్టింగ్ థీరం నుంచి దీని యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే గనుక e power minus ap into f of t కి ఈక్వల్ అవుతుంది e power minus a యొక్క వాల్యూ 2 ఉంది కాబట్టి e power minus 2 f of t యొక్క వాల్యూ 6 by p4 4 ఉంది కాబట్టి into 6 by p4 4 వస్తుంది is equal to 6 into e power minus 2 by p4 4 వస్తుంది కాబట్టి ఇలా f of t minus a into h గాని u of t minus a లా ఉన్నా సరే అనదర్ ఫార్మ్ ఆఫ్ సెకండ్ షిఫ్టింగ్ థీరం అప్లై చేయాలి సరే ఇక్కడ t minus 2 హోల్ క్యూబ్ కదా l of t minus 2 హోల్ క్యూబ్ into u of t minus 2 యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ రావాలి అంటే గనక ఇది అప్లై చేయాలి అనదర్ ఫార్మ్ ఆఫ్ సెకండ్ షిఫ్టింగ్ థీరం అప్లై చేసి గనక మనకు కావాల్సినటువంటి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ వస్తుంది ఓకేనా దీంట్లోనే ఇంకొక ప్రాబ్లం ఉంది జాగ్రత్తగా చూడండి నెక్స్ట్ వన్ చూడండి ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power minus 3t into u of t minus 2 ఉంది దీనికి కూడా సెకండ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ సెకండ్ షిఫ్టింగ్ థీరం అప్లై చేయాలి e power minus 3t into u of t minus 2 ఉంది కానీ ఇది డైరెక్ట్ గా కనపడలేదు f of t minus a into h of t minus a లా కనపడలేదు ఇక t పక్కన ఏముంది -2 ఉంది కానీ t పక్కన -2 ఉందా లేదు కాబట్టి t పక్కన -2 వచ్చేట్టు మార్చుకోవాలి ఎలా చేయాలి అంటే గనక e power minus 3 into t పక్కన ఎంత ఉండాలి -a -2 కావాలి -2 లేకపోయినా సబ్ట్రాక్ట్ చేసే కాబట్టి వాల్యూ చేంజ్ కాకుండా ఉండాలంటే గనక +2 రాసుకోవాలి ఇంటూ పక్కన ఉంది u of t -2 ఉంది is equal to e power t -2 వరకు ఒక టర్మ్ 2 వరకు ఇంకొక టర్మ్ అనుకుంటే గనక -3 లోపలికి వెళ్ళిపోతే రెండింటిని మల్టిప్లై చేస్తుంది -3 into t -2 -2 ప్లస్ -3 into 2 6 వస్తుంది into u of t -2 వస్తుంది దీని m దీన్ని n అనుకుంటే గనక a power m plus n లా ఉంది a power m into a power n కాబట్టి e power -3 into t -2 into e power -6 into u of t -2 వస్తుంది is equal to e power -6 కాన్స్టెంట్ బట్టి ముందు రాసేస్తున్నాం e power -6 into e power -3 into t -2 into u of t -2 లాగా ఉంది ఇప్పుడు దీన్ని ఎలా ఉందనుకోవాలి f of t minus a into h of t minus a లా ఉంది అనుకుంటే గనక f of t యొక్క వాల్యూ మనం కన్సిడర్ చేయాలి let f of t equal to ఏ ఫంక్షన్ ఉంది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కాబట్టి e పవర్ లో -3 ఉంది వేరియబుల్ t ఉంది కాబట్టి f of t equal to e power -3t అనుకోవాలి t minus a ఏ దగ్గర వాల్యూ ఉంది
2 ఉంది కాబట్టి a ఈక్వల్ టు 2 అనుకోవాలి. ఇంకా అదర్ ఫార్మ్ ఆఫ్ సెకండ్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలంటే కనుక L ఆఫ్ f ఆఫ్ t యొక్క వాల్యూ కనుక్కోవాలి. L ఆఫ్ f ఆఫ్ t ఈక్వల్ టు f ఆఫ్ t యొక్క వాల్యూ e పవర్ మైనస్ 3t ఉంది. e పవర్ మైనస్ 8t యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ 1 బై p ప్లస్ a వస్తుంది. a యొక్క వాల్యూ 3 కాబట్టి 1 బై p ప్లస్ 3 వస్తుంది. దీన్ని అనుకోవాలి f ఆఫ్ t అనుకోవాలి. ఏ వాల్యూ ఉంది f ఆఫ్ t వాల్యూ ఉంది కాబట్టి అనదర్ ఫార్మ్ ఆఫ్ సెకండ్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయొచ్చు. కాబట్టి బై అనదర్ ఫార్మ్ ఆఫ్ second shifting theorem అప్లై చేసి కనుక దేని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ మైనస్ 3t ఇంటూ u ఆఫ్ t మైనస్ 2 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని సింప్లిఫై చేస్తే కనుక వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ మనకి e పవర్ మైనస్ 6 ఇంటూ e పవర్ మైనస్ 3 ఇంటూ t మైనస్ 2 ఇంటూ u ఆఫ్ t మైనస్ 2. ఇది మొత్తం t లో ఫంక్షన్ ఉంది కాబట్టి k ఇంటూ f ఆఫ్ t లాగా ఉంది. l ఆఫ్ k ఇంటూ f ఆఫ్ t అంటే కనుక k ఇంటూ l ఆఫ్ f ఆఫ్ t. f ఆఫ్ t అంటే కనుక e పవర్ మైనస్ 3 ఇంటూ t మైనస్ 2 ఇంటూ u ఆఫ్ t మైనస్ 2 ఇస్ ఈక్వల్ టు e పవర్ మైనస్ 6 ఇంటూ. ఇప్పుడు దీనికి మనం సెకండ్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలి. అనదర్ ఫార్మ్ l ఆఫ్ f ఆఫ్ t మైనస్ a ఇంటూ h ఆఫ్ t మైనస్ a లాగా ఉంటే కనుక ఏమొస్తుంది e పవర్ మైనస్ ap ఇంటూ f ఆఫ్ p వస్తుంది. ఇస్ ఈక్వల్ టు e పవర్ మైనస్ 6 ఇంటూ e పవర్ మైనస్ a యొక్క వాల్యూ 2 ఉంది కాబట్టి మైనస్ 2p ఇంటూ f ఆఫ్ p యొక్క వాల్యూ అవుతుంది 1 బై p ప్లస్ 3 వస్తుంది. ఇస్ ఈక్వల్ టు e పవర్ a పవర్ m ఇంటూ a పవర్ n కాబట్టి a పవర్ m ప్లస్ n వస్తుంది. మైనస్ 6 మైనస్ 2p బై p ప్లస్ 3 వస్తుంది. ఇస్ ఈక్వల్ టు e పవర్ రెండిట్లో మైనస్ 2 ని కామన్ చేస్తే కనుక 3 ప్లస్ p వస్తుంది. హోల్ డివైడెడ్ బై p ప్లస్ 3. ఇది సెకండ్ షిఫ్టింగ్ థియరం అనదర్ ఫార్మ్ అప్లై చేసి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. ఇంకొక ప్రాబ్లం ఉంది దీని మీద చూడండి. t మైనస్ 1 హోల్ క్యూబ్ ఇంటూ u ఆఫ్ t మైనస్ 1 యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అది f ఆఫ్ t మైనస్ a ఇంటూ h ఆఫ్ t మైనస్ a లాగా ఉంది. ఇప్పుడు f ఆఫ్ t యొక్క వాల్యూ అనుకోవాలి. లెట్ f ఆఫ్ t ఈక్వల్ టు కంపేర్ చేయాలి. అదర్ ఫార్మ్ ఆఫ్ సెకండ్ షిఫ్టింగ్ థియరం f ఆఫ్ t మైనస్ a ఇంటూ h ఆఫ్ t మైనస్ a. ఏ దగ్గర వాల్యూ 1 ఉంది. f ఆఫ్ t అంటే ఇక్కడ t ఉంది, పవర్ లో 3 ఉంది కాబట్టి f ఆఫ్ t కూడా వాల్యూ అనుకోవాలి t క్యూబ్ అనుకోవాలి. ఏ దగ్గర వాల్యూ 1 ఉంది కాబట్టి a ఈక్వల్ టు 1. f ఆఫ్ p రావాలి అంటే కనుక l ఆఫ్ f ఆఫ్ t యొక్క వాల్యూ రాసుకోవాలి. l ఆఫ్ f ఆఫ్ t అంటే కనుక t క్యూబ్ ఉంది. l ఆఫ్ t పవర్ n n ఫ్యాక్టోరియల్ బై p పవర్ n ప్లస్ 1. ఎంత దగ్గర వాల్యూ 3 కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ బై p పవర్ 3 ప్లస్ 1. 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, 3 ప్లస్ 1 అంటే 4 కాబట్టి f ఆఫ్ p యొక్క వాల్యూ ఎంత వస్తుంది 6 బై p పవర్ 4 వస్తుంది. అది f ఆఫ్ p యొక్క వాల్యూ. ఏ వాల్యూ ఉంది f ఆఫ్ p వాల్యూ ఉంది. డైరెక్ట్ ఫార్మ్ లో కనిపిస్తుంది కాబట్టి బై సెకండ్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలి. బై అనదర్ ఫార్మ్ ఆఫ్ సెకండ్ షిఫ్టింగ్ థియరం L of f of t minus a. f of t minus a అంటే కనుక t minus 1 whole cube into h of t minus a. దగ్గర u ఉంది కాబట్టి u of t minus a equal to formula e power minus ap into f of p వస్తుంది. that is equal to e power minus a యొక్క వాల్యూ 1 into p అంటే p వస్తుంది. f of p యొక్క వాల్యూ 6 by p power 4. that is equal to 6 into e power minus p by p power 4 అనేది t minus 1 whole cube into u of t minus 1 యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ అవుతుంది. ఇది సెకండ్ షిఫ్టింగ్ థియరం. అనదర్ ఫార్మ్ ఆఫ్ సెకండ్ షిఫ్టింగ్ థియరం దాని మీద ప్రాబ్లమ్స్. ఓకేనా. నెక్స్ట్ థియరం చూడండి. చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ స్టేట్మెంట్. ఇఫ్ L of f of t equal to f of p, then L of f of at equal to 1 by a into f of p by a. f of t యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ f of p అయితే కనుక f of a into t లాగా ఉంటే కనుక దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ 1 by a into f of p by a ఉంటుంది. ఒక ఫంక్షన్ f of t యొక్క ట్రాన్స్ఫార్మ్ వాల్యూ f of p అయితే
ఆ t ఏ మల్టిపుల్ గా ఉంటే కనుక దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ డైరెక్ట్ రాసుకోవచ్చు. ఏ రాసుకోవచ్చు 1/a ఇంటూ f ఆఫ్ p బై a వస్తుంది. ఓకేనా? కాబట్టి ఫస్ట్ దీని యొక్క ప్రూఫ్ ఎలా ఉంటుందో చూడండి. గివెన్ కండిషన్ లో ఇఫ్ తర్వాత ఉండేది గివెన్ కండిషన్ గివెన్ దట్ ఏమంటాడు l ఆఫ్ f ఆఫ్ t ఈక్వల్ టు f ఆఫ్ p అని వాడు ఇచ్చేసాడు. అయితే మనకు కనుక్కోవాల్సింది l ఆఫ్ f ఆఫ్ at యొక్క వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకేనా? కాబట్టి ఈ f ఆఫ్ at మొత్తాన్ని f ఆఫ్ t అనుకుంటే కనుక l ఆఫ్ f ఆఫ్ t లాగా ఉంది. ఫ్రమ్ ది డెఫినిషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫస్ట్ యూనిట్ నుంచి ఏమొస్తుంది ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ pt ఇంటూ f ఆఫ్ t ఇంటూ dt f ఆఫ్ t అంటే కనుక f ఆఫ్ at ఉంది ఇంటూ dt వస్తుంది. అర్థమైందా? దీని మొత్తాన్ని f ఆఫ్ t అనుకుంటే కనుక ఇది పక్కన ఉండే దాన్ని l ఆఫ్ f ఆఫ్ t లాగా ఉంది. డెఫినిషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ నుంచి ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ pt ఇంటూ f ఆఫ్ t ఇంటూ dt కాకపోతే మీ దగ్గర ఏముంది at ఉంది. దీని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ దీని యొక్క ఇంటిగ్రేషన్ డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి వేరియబుల్ చేంజ్ చేయాలి. వేరియబుల్ ఎందుకు చేంజ్ చేయాలి? d పక్కన t ఉంది కాబట్టి f పక్కన ఏది అవ్వాలి t వచ్చేట మార్చుకుంటే కనుక డైరెక్ట్ f ఆఫ్ t లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. f పక్కన ఏముంది మనకి a ఇంటూ t ఉంది కాబట్టి a ఇంటూ t ని అండర్ వేరియబుల్ అనుకోవాలి. లెట్ u ఈక్వల్ టు a ఇంటూ t అనుకుంటే కనుక u ఈక్వల్ టు a ఇంటూ t అనుకుంటే కనుక dt యొక్క వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. u ఈక్వల్ టు a ఇంటూ t అనుకుంటే కనుక దట్ ఇంప్లైస్ t ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది u బై a వస్తుంది. t ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది u బై a వస్తుంది. దీన్ని బోత్ సైడ్ డెరివేటివ్ చేస్తే కనుక సక్సెసివ్ డిఫరెన్షియేషన్ dt ఈక్వల్ టు a కాన్స్టెంట్ కాబట్టి 1/a బయటకు వచ్చేస్తుంది. u వేరియబుల్ కాబట్టి u యొక్క డెరివేటివ్ du అవుతుంది. కాబట్టి dt దగ్గర వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి 1/a ఇంటూ du సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. దీన్ని పైన దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి కనుక ఇంటిగ్రేషన్ యొక్క లిమిట్స్ ఏమైనా చేంజ్ అయితే జాగ్రత్తగా చూడండి. t లో ఉండే లిమిట్స్ u లోకి చేంజ్ చేయాలి. ఇఫ్ t ఈక్వల్ టు 0 ఉంటే కనుక u యొక్క వాల్యూ ఎంత అవుతుంది? t వాల్యూ 0 అనుకుంటే u ఈక్వల్ టు ఏముంది a ఇంటూ t. t వాల్యూ 0 కాబట్టి a ఇంటూ 0 అంటే కనుక 0 అవుతుంది. ఒకవేళ అప్పర్ లిమిట్ యొక్క వాల్యూ t వాల్యూ ఇన్ఫినిటీ ఉంటే కనుక u ఈక్వల్ టు a ఇంటూ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ కాన్స్టెంట్ అయితే మల్టిప్లై చేసి కనుక మళ్ళీ కాన్స్టెంట్ వస్తుంది కాబట్టి u ఈక్వల్ టు ఇన్ఫినిటీ వస్తుంది. దీన్ని పైన డెఫినిషన్ సబ్స్టిట్యూట్ చేసి కనుక l ఆఫ్ f ఆఫ్ at ఈక్వల్ టు ఇంటిగ్రల్ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ చేంజ్ కావట్లేదు కాబట్టి ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ వస్తుంది. e పవర్ మైనస్ p ఇంటూ t ఉంది. t వాల్యూ చేంజ్ చేయాలి కాబట్టి t ఈక్వల్ టు ఏమొస్తుంది u బై a ఉంది ఇంటూ f ఆఫ్ at ఉంది. f ఆఫ్ at అంటే కనుక u అనుకుంటున్నాం. dt యొక్క వాల్యూ ఉంది 1/a ఇంటూ du ఉంది. dt యొక్క వాల్యూ 1/a ఇంటూ d. 1/a కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రేషన్ బయట రాసేయచ్చు. d పక్కన u ఉంది కాబట్టి u లో వేరియబుల్ అవుతుంది. a కాన్స్టెంట్ కాబట్టి 1/a ని బయట రాసేసాం. e పవర్ మైనస్ ఏముంది ఇక్కడ మనకి p ఇంటూ u బై a ఉంది. మైనస్ p ఇంటూ u బై a ఉంది. బట్ మైనస్ p ఇంటూ u బై a వాల్యూ చేంజ్ కాకుండా మైనస్ p బై a ఇంటూ u రాస్తున్నాం. ఇంటూ పక్కన ఏం కనిపిస్తుంది ఇంకా f ఆఫ్ u ఇంటూ du ఉంది. దట్ ఇస్ ఈక్వల్ టు 1/a ఇంటూ ఇదే మీరు జాగ్రత్తగా డెఫినిషన్ దిగాల్సింది. మనకి f ఆఫ్ p అంటే కనుక l ఆఫ్ f ఆఫ్ t అంటే కనుక ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ pt ఇంటూ f ఆఫ్ t ఇంటూ dt. ఇది కూడా చూడండి ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ pt ఇంటూ f ఆఫ్ t ఇంటూ dt లాగా ఉంటే కనుక l ఆఫ్ f ఆఫ్ t అంటే కనుక f ఆఫ్ p గా డినోట్ చేస్తాం. కానీ p దగ్గర వాల్యూ ఎంత ఇక్కడ p బై a ఉంది కాబట్టి f ఆఫ్ p బై a కి ఈక్వల్ అవుతుంది. బట్ దేర్ఫోర్ l ఆఫ్ f ఆఫ్ at ఈక్వల్ టు వాల్యూ వస్తుంది 1/a ఇంటూ f ఆఫ్ p బై a కి ఈక్వల్ అవుతుంది. దీన్ని చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అంటాం. f ఆఫ్ t యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ f ఆఫ్ p అయితే f ఆఫ్ at యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ 1/a ఇంటూ f ఆఫ్ p బై a వస్తుంది. అర్థమైంది? ఇది ఎలా వస్తుంది మనకి l ఆఫ్ f ఆఫ్ t అంటే డెఫినిషన్ ఏముంటుంది ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ pt ఇంటూ f ఆఫ్ t ఇంటూ dt అని చెప్పింటాం. దీన్ని ఏమనుకుంటాం f ఆఫ్ p గా డినోట్ చేస్తాం. కాబట్టి ఈ పవర్ లో మైనస్
టీ ఉంటే కనుక ఎఫ్ ఆఫ్ టీ అంటున్నాం. ఇక్కడ పీ దగ్గర వాల్యూ టీ బై ఏ ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ టీ బై ఏ వస్తుంది. ఇంకా టీ దగ్గర యూ ఉంది, నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ టీలో ఎఫ్ ఆఫ్ ఈ ఉంది, డి ఉంది. వేరియబుల్ మొత్తం యూలో కనిపిస్తూ ఉంది, కానీ పీ దగ్గర మాత్రమే పీ బై ఏ ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ పీ బై ఏకి ఈక్వల్ అవుతుంది. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ యొక్క వాల్యూ ఎఫ్ ఆఫ్ పీ గా డినోట్ చేస్తే కనుక దీని యొక్క వాల్యూ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ పీ బై ఏ వస్తుంది. ముందు 1/a మల్టిపుల్ గా ఉంది. దీన్ని చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అంటాం. దీన్ని యూజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్లో చెప్దాం. ఓకేనా? థియరమ్స్ జాగ్రత్తగా నేర్చుకోండి.